వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇదేంటబ్బా కర్టన్స్ అన్నీ ఇలా వేలాడుతూ ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నారు కదా. మనకి ఏంటంటే దసరా పండుగ వచ్చేస్తుందండి. కాబట్టి దసరాకు ఫస్ట్ చేసే పని ఏంటంటే మనము ఇల్లంతా క్లీన్ చేసుకోవడం. కాబట్టి నేను ఫస్ట్ మన వర్క్ రూమ్ తోటైతే స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను వెనస్డే రోజు అయితే వర్క్ రూమ్ అనేది టోటల్గా డీప్ క్లీనింగ్ అయితే చేశాను. కాబట్టి కర్టన్స్, ఇక్కడ కంప్యూటర్ పైన ఉండే చిన్న టవల్స్ లాంటివి, అలా చిన్న చిన్నవి క్లాత్స్ అన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న బెడ్షీట్స్ అలాంటివన్నీ అయితే వాష్ చేసేసుకున్నాను. అయితే వెనస్డే రోజు నాకు మార్నింగ్ టైంలో ఇక్కడ మిషన్ పైన కనిపిస్తున్న ఈ వర్క్ అయితే ఒక 2 బ్లౌజెస్ అయితే ఆర్డర్ వచ్చేసాయి. సేమ్ డిజైన్ బట్ కలర్ కాంబినేషన్ వేరే ఉంటుంది. ఇవి కొత్త డిజైన్. అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఆఫ్ హ్యాండ్స్కి వేసాను. ఇప్పుడైతే ఫుల్ హ్యాండ్ వేస్తున్నాను. డిజైన్ అయితే బాగా వచ్చేసిందండి. మనకు ఫుల్ హ్యాండ్లో సూపర్గా కనిపించేస్తుంది. బట్ టైం అయితే మనకు ఫుల్గా అనిపించేస్తుంది. ఇక ఏంటంటే మనం నీట్గా క్లీన్ చేసేసుకున్నాం కాబట్టి నేను వర్క్ వేసేటివన్నీ ఒక సైడ్కి, వర్క్ కంప్లీట్ అయినవన్నీ ఒక సైడ్కి ఇలా డిఫరెంట్గా అయితే చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకు ఏవి ఇంకా చెయ్యాలి, ఏది కంప్లీట్ అయినాయి అని చెప్పేసి అన్నీ కలిసిపోయి ఉండే అనమాట నాకు ఫస్ట్. కాబట్టి ఇక్కడ వర్క్ కంప్లీట్ అయినాయి అన్నీ మిషన్కి ఒక సైడు, ఇంకా మనం వర్క్ చేసేటివి ఏమేమి ఉన్నాయి అనేది ఇంకొక సైడ్కి పెట్టాను. అలా చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఒక ప్లాన్ ఉంటుంది. ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇది చెయ్యాలి, దీని తర్వాత ఇది చెయ్యాలని చెప్పేసి ఒక ప్లానింగ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఇప్పటి నుంచి అయితే ఇలా పెట్టుకుందామని చెప్పేసి అయితే ఆలోచించుకున్నాను. నేను అన్నీ ఒకే సైడ్కి పెట్టేస్తుంటాను ఫస్ట్ అయితే. ఇలా డిఫరెంట్గా అంటే అది ఇది రెండు డివైడ్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక థాట్ ఉండిపోతుంది అనమాట. ఇవి కంప్లీట్ అయినాయి, ఇవి కంప్లీట్ కాలేదు, ఇది వర్క్ చేయాలి, ఇది అర్జెంటుగా చేయాలి, ఇది కొంచెం టైం అయినా పర్వాలేదు, ఇలా అయితే ఒక ప్లాన్ అయితే నడుస్తుంది. కాబట్టి నేను ఇదంతా చేసుకున్నాను, డిఫరెంట్ చేసి పెట్టేశాను. ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదండి, ఇవి కూడా నాకు పెన్లు బ్లౌజ్లో ఒక 3 బ్లౌజెస్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే 2 శారీస్ మీదకి ఒకే బ్లౌజ్ వేయాలి, ఇంకా 2 మాత్రం సపరేట్గా ఉన్నాయి అనమాట. టోటల్గా అయితే 4 శారీస్ 3 బ్లౌజెస్. కానీ మీకు ఇక్కడ 3 శారీసే కనిపిస్తాయి. ఇంకొక శారీ అనేది నేను థ్రెడ్ తీసుకురమ్మని చెప్పేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చాను. ఎందుకంటే ఆ శారీ కలర్ అనేది థ్రెడ్ అయితే లేదు. 2 శారీస్ అన్నప్పుడు 2 శారీస్లో ఉన్న కలర్స్ అనేది బ్లౌజ్ పైన ఇస్తేనే 2 శారీస్ మీదకి కట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది కదా. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాకు మిషన్ పైన వర్క్ అనేది చూసుకుంటూ ఇక మనం మొత్తం అంతకుముందు రోజు కర్టన్స్ అవన్నీ వాష్ చేసి పెట్టేశాను కదా, ఇక అవన్నీ అయితే వేసేద్దామని చెప్పేసి ఇక్కడ వర్క్ చూసుకుంటూ ఆ పని అయితే చేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు కదండి, నేను ఎప్పుడైనా సరే వర్క్ రూమ్లో అక్కడ వర్క్ చూసుకుంటూ అక్కడనే టైం అనేది కుందన్స్ పెట్టడం కానీ, స్టిచ్చింగ్ కానీ, కటింగ్ ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనకు వర్క్ ఇక్కడ పెట్టేసి మనం కిందికి వెళ్ళిపోయామా, లేదంటే వంట చేసుకుంటూ కూర్చున్నామా, ఇక్కడ ఒక్కొక్కసారి మిషన్ ఆగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. కాబట్టి నేనైతే అలా చేయను అనమాట. కంప్లీట్గా ఇదంతా పని చేసుకుంటాను. ఇక థ్రెడ్స్ అయితే ఫుల్ చిందరవందర అయిపోయాయండి. థ్రెడ్స్ అన్నీ నీట్గా సర్ది పెట్టాలి. ఇంకా పని అయితే కాలేదు, అది కొంచెం మెల్లగా చేద్దాము. లాస్ట్ వరకు ఈ ఫస్ట్ ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత, అంటే ఇంట్లో మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత థ్రెడ్స్ అయితే చూసుకుందాం. మనకు వర్క్ బిజీగానే ఉంది కాబట్టి థ్రెడ్స్ అనేది ఇలా తీస్తూ పెడుతూ ఉంటాం. కాబట్టి అయితే అది కామన్గా అయితే మనకు ఇలా కింది మీదకి అవుతుంది. నేనైతే ఫస్ట్ ఏం చేస్తుంటే మీకు ఆల్రెడీ ఉన్న థ్రెడ్స్ వీడియో కలెక్షన్ అంతా చూసి ఉంటే నేను ఒక్కొక్క కలర్ షేడ్ అనేది ఒక్కొక్క ఇలా బాక్స్లో సెట్ చేసి పెట్టాను. బట్ ఇప్పుడైతే అలా లేదు, అన్నీ చిందరవందరగా అయిపోయాయి. కానీ నాకు అలా ఉంటే నచ్చదు. కరెక్ట్ ఏ కలర్లో అది ఉంది అలానే చేయాలని ఇష్టము. కానీ బిజీ ఉండడం వల్ల ఒక్కొక్కసారి అయితే కాదు కదా, అది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటానన్నమాట నేను. ఇక ఇక్కడ సిస్టమ్ పైన ఇలా చిన్న టవల్స్, ఎందుకంటే అవి డస్ట్ పడితే మనకు కీబోర్డ్ పైన ఉన్న బటన్స్ కూడా తొందరగా పాడైపోతాయి అని చెప్పేసి నేను ఇలా ఎప్పటికీ అనేది, అంటే మనం డైలీ యూస్ చెయ్యం కదా. డైలీ యూస్ చేసే వాళ్ళకి ఏంటంటే ఏం అలా వేయకపోయినా సరిపోతుంది. కానీ మనం డైలీ యూస్ చేయం కాబట్టి అలా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. తర్వాత ఇవన్నీ కర్టన్స్ అయితే వేసాను. కర్టన్స్ వేస్తేనే కానీ మన వర్క్ రూమ్ అనేది నాకు కంప్లీట్ అయిందని అయితే అనిపించిందండి. ఇక్కడ వర్క్ నాకు ఫ్రేము ఇటు సైడ్కి వస్తే కొంచెం
నేను ఏడ కింద పడతాను, లేకపోతే నా చేతిలో ఒక పైపు ఉంది కదా, అది ఏడ కింద పడుతుందో అని చెప్పేసి కొంచెం టెన్షన్‌గా అయితే ఉన్నది. అందుకే చూసుకుంటూ మెల్లగా జాగ్రత్తగా అయితే చేసుకున్నాను. ఇక కర్టెన్స్ అయితే వేసేసాను. అదైతే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనకు ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి బ్లౌజ్ చూయించాను కదా, ఆ బ్లౌజ్ అయితే నేను ట్యూస్‌డే రోజు వర్క్ చేశాను. సో, అంటే ట్యూస్‌డే అంటే మండే బ్యాక్ అండ్ ఫ్రంట్ వేశాను. తర్వాత హ్యాండ్స్ ఒకరోజు అంటే మనకు నిమజ్జనం ఉండే కదా, మంగళవారం రోజు వినాయక నిమజ్జనం ఉండే కదా, ఆ రోజు కరెంట్ పోతదని చెప్పేసి అంతకు ముందు రోజే ఒక హ్యాండ్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే ఫస్ట్ అయితే వేశాను. దాని తర్వాత ఇంకొకటి పెట్టేసాను. అంటే టోటల్‌గా 2 డేస్‌లో 1 బ్లౌజ్ మాత్రమే కంప్లీట్ చేశాను. అది సింపుల్ డిజైన్ అండి. ఒక్కొక్కసారి మనకు 1 డేలో ఫుల్ హెవీ వర్క్ కూడా చేస్తాము. ఒక్కొక్క రోజు ఏంటంటే సింపుల్ డిజైనే 2 డేస్ కూడా వేస్తూ ఉంటాం. అది మన టైం అసలు అలా ఉంటుంది. ప్రతిరోజు మనకు రూ. 1000 వరకు 2000 వరకు ఇలా చేస్తామనైతే ఉండదండి. 500 బ్లౌజ్ కూడా 2 డేస్ వేసే ఛాన్స్ ఉంటుంది. లేదు 1000 రూపీస్ బ్లౌజ్ ఒక్కరోజు కూడా కంప్లీట్ చేసేది కూడా ఉంటుంది. ఇప్పుడు మిషన్ పైన కనిపిస్తుంది కదా, ఈ డిజైన్ అయితే నేను ఆ రోజు థర్స్‌డే రోజు అంటే గురువారం రోజు స్టార్ట్ చేశాను. కానీ నైట్ అయితే కంప్లీట్ చేసి పెట్టేశానండి. నైట్ వరకులో మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అయితే ఈ డిజైన్ ఏంటంటే మనకిప్పుడు సెల్ఫ్‌లో కలర్ కాంబినేషన్ అనేది మీకు ఈ మధ్య బాగుంది కదా ట్రెండ్ అనేది. కాకపోతే ఇది సెల్ఫ్ కూడా కాదు. బట్ ఏంటంటే కలర్ కాంబినేషన్ అనేది దగ్గరగా రిలేటెడ్‌గా ఉంటాయన్నమాట. లైట్ కలర్స్, బ్లౌజ్ కూడా లైట్ కలర్ ఉంది. శారీ కూడా లైట్ కలరే. అందులో బార్డర్ వచ్చింది, అది కూడా లైట్ కలరే అండి. నాకైతే అసలు సేమ్ జెరీ శారీ కలర్ ఇలా కరెక్ట్ పెడితేనే నాకు మనసుకు అనేటిది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి నేను సేమ్ కలర్స్ అనేది తీసుకుంటాను. అదే కలర్ కాంబినేషన్ పెట్టాను. ఇక్కడ వీడియోలో కంటే కూడా రియల్‌గా చూస్తే ఆ బ్లౌజ్ లుక్ అనేది బాగా ఎలివెంట్ అయితే అయ్యింది. చాలా బాగా కనిపించేస్తుంది డిజైన్ అనేది. ఎందుకంటే టోటల్‌గా బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను కదా. ఇక ఈ బ్లౌజ్ అనేది నేను వర్క్ అయితే మండే, ట్యూస్‌డే ఈ 2 డేస్‌లో ఈ సింపుల్ డిజైన్ ఒకటే వేశానండి. ఇక అదంతా ఫినిషింగ్ అయితే చేసుకుందామని చెప్పేసి ఇలా పేపర్ అంతా మనకి ఎలా అయినా పేపర్ తీయాలి. మనకి ఫినిషింగ్ అంటే కూడా ఒక్కొక్క బ్లౌజ్ ఏంటంటే 1 అవర్ లేదా 2 అవర్స్ కూడా పడుతుందండి. అంటే ఫినిషింగ్ చేసి ఎక్స్ట్రా థ్రెడ్స్ వచ్చినాయి అన్నీ కట్ చేసుకొని ఇక కుందన్స్ అయితే పెట్టాలి కదా, ఇదంతా పని అయితే ఒక 2 అవర్స్ అవుతుంది. ఈ 2 అవర్స్‌లో ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయొచ్చు. అంటే మనకు అక్కడ స్టిచ్చింగ్ చేయడం టైం అయితే ఇదైపోతుంది కదా, మరి ఆ టైం అనేది అక్కడ సేవ్ అయిపోతుంది వాళ్ళకు. అంటే స్టిచ్చింగ్‌కి కూడా వేరే మనుషులు ఉంటే బాగుంటుంది. నాకైతే అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం నాకైతే కుదరలేదు. ఇక ఫైనల్‌గా అయితే మిషన్ పైన అయితే బ్లౌజ్ అయితే నైట్ వరకు అయితే కంప్లీట్ చేశానండి. 2 హ్యాండ్స్ కంప్లీట్ చేసుకొని అలాగే బ్యాక్ కూడా వేశాను. బ్యాక్ అయితే ఇంతకుముందు ఆల్రెడీ వేశాను. చూడండి శారీ కలర్ అయితే ఎంత బాగుంది కదా, లైట్ గ్రీన్ అండి. అది ప్యారెట్ గ్రీన్ కూడా కాదు, ఇంకా లైట్ ఉంటుంది. గోల్డ్ లైటు, సిల్వర్ కూడా లైట్ అన్నట్టే. అది వైలెట్ కలర్ కూడా లైట్ వైలెట్, డార్క్ అయితే లేదు, లైట్ కలర్లో ఉందన్నమాట. ఇలా లైట్ కలర్స్ తోటి ఆ బ్లౌజ్ అయితే లుక్ వచ్చేసింది. సూపర్గా కనిపిస్తుంది మనకైతే. ఇక కుందన్స్ అయితే పెట్టాలి మిషన్ పైన ఉన్న బ్లౌజ్కి కూడా. ఇక నైట్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఇక ఫుల్ టైర్డ్ అయిపోయిందని చెప్పేసి ఇక మిషన్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. మిషన్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ డే ఇంకొక వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకొకటి అయితే ఇదే సేమ్ అండి, సేమ్ డిజైన్ ఇంకొక బ్లౌజ్ ఉంది వీళ్ళది, అది చెయ్యాలి, స్టార్ట్ అయితే చెయ్యాలి. ఇక ఇంట్లో పని కూడా చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది, మీరు కూడా దసరా పని స్టార్ట్ చేశారా లేదా, అంటే క్లీనింగ్ పని, ఫస్ట్ అయితే క్లీనింగ్ పని, తర్వాత మన వర్క్ పని, ఇదంతా మీరు స్టార్ట్ చేశారా లేదా అనేది అయితే కామెంట్స్లో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.